హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ టాలీవుడ్ బుల్లితెర నటుడు సాయి కిరణ్ 47 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్న వార్త ప్రస్తుతం చర్చనీయాంశం. తన రెండో భార్య స్రవంతితో కలిసి ఈ శుభవార్తను ప్రకటించారు. ఆయన సినీ ప్రస్థానం వ్యక్తిగత జీవిత విశేషాలను ఈ కథనంలో తెలుసుకుందాం. టాలీవుడ్లో హీరోగా తన కెరీర్ని మొదలుపెట్టాడు నటుడు సాయి కిరణ్. నువ్వే కావాలి ప్రేమించు మనసుంటే చాలు వంటి సినిమాలతో క్రేజ్ సంపాదించుకున్నాడు. తర్వాత కూడా కొన్ని సినిమాల్లో నటించారు. కాని హీరోగా తన కెరీర్ని కొనసాగించలేకపోయారు. కాని కొంత గ్యాప్ తర్వాత ఆయన బుల్లితెరపై రంగప్రవేశం చేశారు. కోయిలమ్మ గుప్పెడంతా మనసు వంటి సినిమాలతో తిరిగి ఫామ్లోకి వచ్చాడు. ప్రస్తుతం పడమటి సంధ్యారాగం అనే సీరియల్లో తండ్రి పాత్ర చేస్తున్నారు. కాగా ఈ 47 ఏళ్ల హీరో త్వరలో తండ్రి కాబోతున్నాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. 2010లో సాయి కిరణ్కి వైష్ణవి అనే యువతితో వివాహం జరిగింది. కొంతకాలం తర్వాత మనస్పర్ధలతో వారు విడిపోయారు. రీసెంట్గానే తనతో కలిసి సీరియల్లో పనిచేసిన స్రవంతిని వివాహం చేసుకున్నారు. ఈ వయసులో రెండో పెళ్ళా అని చాలామంది చర్చించుకున్నారు. అయితే త్వరలోనే పేరెంట్స్ కాబోతున్నట్లు ఈ జంట సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ జంటకు అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం 8వ నెల అని మరో నెల రోజుల్లో తమ జీవితంలోకి బిడ్డ రాబోతున్నట్లు ఈ జంట తెలియజేసింది. చాలామందికి సాయి కిరణ్ ఒక సీరియల్ నటుడుగా మాత్రమే తెలుసు. కాని ఆయన ప్రముఖ టాలీవుడ్ సింగర్ పి సుశీల గారి మనవడు. ఈ విషయం చాలామందికి తెలీదు. ఇకపోతే త్వరలో పేరెంట్స్ కాబోతున్న సాయి కిరణ్ స్రవంతి దంపతులకు మనం కూడా శుభాకాంక్షలు తెలియజేద్దాం. సాయి కిరణ్ స్రవంతి దంపతులు త్వరలో తల్లిదండ్రులు కాబోతుండటం ఆనందకరమైన విషయం. ఈ కొత్త ప్రయాణం వారి జీవితాల్లో మరింత సంతోషాన్ని నింపాలని ఆశిస్తూ వారికి మన శుభాకాంక్షలు తెలియజేద్దాం.